2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయం 100% ఖాయమని, ముచ్చటగా మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వమే వస్తుందని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ వరుసగా 2 సార్లు విజయం సాధించి దేశాభివృద్ధిని పరుగులు పెట్టించామని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ఒక్క కుటుంబం మాత్రమే బాగుపడిందని మోదీ అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావడం విపక్షాలకు కూడా తెలుసన్నారు. దేశంలో కొన్ని చోట్ల ఎన్నికల ప్రచారానికి కూడా ప్రతిపక్ష నేతలు వెళ్లడం లేదని ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేయడం లేదని, అవినీతి పరులపై కఠిన చర్యలు చేపట్టేందుకు మాత్రమే కేంద్రంలోని బీజేపీ సర్కారు అత్యంత నియమ నిబద్దతతో పనిచేస్తోందని మోదీ తెలిపారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రంలోనూ అవినీతికి పాల్పడిన వారిపై వ్యతిరేక చర్యలు కొనసాగుతున్న విషయాన్ని గుర్తు చేశారు. కేవలం విపక్షాలనే దర్యాప్తు సంస్థలు లక్ష్యంగా చేసుకున్నాయనేది తప్పుడు ప్రచారమని కొట్టిపారేశారు. ఈడీ దర్యాప్తు చేసే అవినీతి కేసుల్లో కేవలం 3% రాజకీయాలతో సంబంధం ఉంటే మిగతా 97% అవినీతి అధికారులు, నేరగాళ్లకే సంబంధించినవని మోదీ తెలిపారు. 2014కు ముందు ఈడీ అటాచ్ చేసిన ఆస్తుల విలువ 25,000 కోట్ల రూపాయలుగా ఉంటే బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 10 ఏళ్లలో ఆ మొత్తం 1,00,000 కోట్ల రూపాయలకు పెరిగిందన్నారు. అవినీతి నిర్మూలనలో భాగంగా గ్రూప్ సి, గ్రూప్ డి ఉద్యోగాల్లో ఇంటర్వ్యూలను రద్దు చేశామని, లబ్దిదారులకు నేరుగా ప్రయోజనాలు అందించేందుకు నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ ఏర్పాటు చేశామని అన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.